ఇప్పుడు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ నుంచి మేము నవీన్ అన్న గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మా ఆటో ఎక్కిన రాహుల్ గాంధీ, మా ఆటో ఎక్కిన అజారుద్దీన్ కూడా మినిస్టర్ అయింది. కానీ మేము ఆటో వల్ల ఉన్న ఆటోలు మేము ఫైనాన్స్ వాళ్ళకి ఫైనాన్స్ కట్టుకోలేక ఫ్రీ బస్ అనేది బాధలు పడుతుంటా. ఫ్రీ బస్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేశారో 4 నెలలు బాధపడుతున్నారు అందరూ. ఫ్రీ బస్ అయితే ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేసిరో అప్పటి నుంచి మాకు చాలా ట్రబుల్స్ అవుతున్నాయి. మేము లోకల్ గా నడిపించలేకపోతున్నాం. మా ఆటో ఎక్కిన రాహుల్ గాంధీ కూడా ఇక్కడ మన తెలంగాణ స్టేట్ లో అనేది గవర్నమెంట్ అనేది ఏర్పరచుకున్నారు. ఇప్పుడు రజారుద్దీన్ కూడా మైనారిటీ కోటాలో మినిస్టర్ అనేది చేసుకున్నారు. కానీ మేము ఆటో డ్రైవర్లకు మాకు ఎటువంటి ఉపాధి కూడా మీరు సరిగ్గా గవర్నమెంట్ నుంచి 12,000 రూపాయలు ఆర్థికంగా సాయం చేస్తా అన్నారు. అది కూడా చేస్తలేరు. నా ఆటోలోనే కూర్చొని నా ముందే ఒక మెమోరియం లాగా నా వీడియో ఎవిడెన్స్ తీసుకొని నార్మల్ గా పాతగా ప్రచారంగా మమ్మల్ని వాడుకొని అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేస్తా అని చెప్పి ఇప్పుడు ఏ విధంగా కూడా మమ్మల్ని సపోర్ట్ చేయకుండా ఇంకేం చేయకుండా మేము 200 ఇచ్చినాక కూడా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే దీన్ని పరిణామాలు మేము చాలా పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఇంకా పెద్దగా చేద్దాం అనుకొని CN2 యూనియన్ నుంచి ఇంకా ముందు స్థాయిలో ఇంకా చాలా పోరాటాలు చేసి ఇంకా మంచిగా చేద్దామని చెప్పి మాకు ఆలోచన ఉంది. దయచేసి ఇది మినిస్టర్ దృష్టిలోకి తీసుకెళ్లి సీఎం రేవంత్ రెడ్డి వారి దృష్టిలోకి తీసుకెళ్లి ఇది ఎలానైనా ఆటో వాళ్ళకి న్యాయం జరపాలి. ఇది 1 లైన్ 1 పర్మిట్ అని అప్పుడు సిటీలో ఏదైతే మీరు చెప్పారో కొన్ని పర్మిట్ కింద కొన్ని వెహికల్స్ కూడా మీరు ఇచ్చారు. ఆ వెహికల్స్ కూడా ఇష్యూ చేసిన వాళ్ళు దళితులకు కాకుండా ఇక్కడ లబ్ధిదారులకు కాకుండా ఒక్కొక్కరికి 100 బండ్లు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళతో టైఅప్ చేసుకొని నార్మల్ గా లోకల్ డ్రైవర్స్ కి అడ్రస్ ప్రూఫ్ ఉండకుండా ఇక్కడ ఏరియా ప్రూఫ్ ఉండకుండా వాళ్ళకి మీరు ఏదైతే పథకం ఇచ్చారో ఆ పథకం ఎటువంటిది యూజ్ కాలేదు డ్రైవర్లకి. అది ఉన్న ఫైనాన్స్ వాళ్ళకి యూజ్ అయింది. ఆ ఫైనాన్స్ వాళ్ళు కొంతమంది ఓనర్లు టైఅప్ అయ్యి వెహికల్స్ అనేది తీసుకొని వాళ్ళకే ఇచ్చారు. కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మీరు ఎలానైనా మీరు నెలకి 12,000 రూపాయలు మా వేతనం చేస్తా అని చెప్పారు. ఆర్థికంగా సాయం చేస్తా అన్నారు. ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు ఉన్నారు. నేనే ఎగ్జాంపుల్ నందే తీసుకోండి. ఇప్పుడు నా ఆటో కూడా ఒకటి ఫైనాన్స్ లోనే ఉంది. నేను ఫైనాన్స్ కట్టని పొజిషన్ లో ఉన్నాను. ఆ ఫైనాన్స్ గురించి కూడా నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నాకు ఆటో డ్రాపులు లేవు, సవారీలు లేవు. ఎందుకంటే ఫ్రీ బస్సు నడిపించినప్పటి నుంచి మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఫ్రీ బస్ ఎక్కడ ఇట్లా చేయలేపుతుంటే బస్సు ఆపుతున్నారు, మహిళలను ఎక్కించుకుంటున్నారు, కుక్కి మరీ ఎక్కించుకుంటున్నారు. కాబట్టి మీరు ఏదైనా ఈ బస్సుని ఎలాగైనా రన్ చేస్తున్నారు కాబట్టి మాకు కూడా తగిన న్యాయం జరిగించాలని మేము కాంగ్రెస్ గా మేము ఒక ఆటో డ్రైవర్ గా మేము ఒక CN2 యూనియన్ తరఫు నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.